పదవుల వేటలో హస్తం నేతలు నిరాశకు గురవుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. వారి నిరీక్షణ ఫలించేలా కనిపించట్లేదన్న నిరాశ వారిలో కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 అవుతున్నా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ నత్తనడకన సాగుతుండడం ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన ద్వితీయ శ్రేణి నాయకులు, నియోజకవర్గ స్థాయి నేతలు ఇప్పుడు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. పదవులు ఇస్తారా, పార్టీ మారమంటారా అని ప్రశ్నిస్తున్నారు. 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా కష్టాలు పడ్డామని వాపోతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన తమను పార్టీ పట్టించుకోవట్లేదంటూ ఫైర్ అవుతున్నారు. కార్పొరేషన్ చైర్మన్ పదవులు, లైబ్రరీ చైర్మన్, మార్కెట్ కమిటీ వంటి పదవుల కోసం చాలా మంది ఆశావహులు ఎదురుచూస్తున్నారు. పదవులు లేకపోవడంతో నియోజకవర్గాల్లో అధికారుల వద్ద తమకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్నది కాంగ్రెస్ నాయకుల ఆరోపణ. ఎన్నికల సమయంలో సొంత నిధులు ఖర్చు చేసి పార్టీని గెలిపించుకున్నామని, ఇప్పుడు కనీసం గౌరవప్రదమైన పదవి ఇవ్వకపోతే ఎలా అని పార్టీ ముఖ్య నేతలు నిలదీస్తున్నారు. ఇప్పటికే 2.5 ఏళ్లు దాటింది. ఇంకో సంవత్సరం అయితే ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశిస్తాం. అంటే ఇప్పటికిప్పుడు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసినా పట్టుమని 2 ఏళ్లు కూడా తాము ఆ పదవిలో కొనసాగలేమన్నది వారి ఆవేదన. అందుకే పదవులు ఆశిస్తున్న నేతల్లో సహనం నశిస్తోంది. పార్టీ కోసం పనిచేసినా ఫలితం లేనప్పుడు ఇక్కడ ఉండటం ఎందుకు అనే భావన పలువురిలో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే కొందరు నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా మారింది. పదవుల భర్తీపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం వల్లే కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయకుంటే ఎవరికి ప్రయోజనమో అర్థం కావడం లేదని, ఎవరికో ఒకరికి ఇస్తే వాళ్లైనా సంతోషంగా, సంతృప్తిగా ఉంటారనే అభిప్రాయం నాయకుల్లో వ్యక్తమవుతోంది. మేము పదవుల కోసం పనిచేయలేదు, కానీ అధికారంలో ఉన్నప్పుడు కూడా గుర్తింపు లేకపోతే కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలి? అధిష్టానం వెంటనే స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఆలోచించాల్సి ఉంటుందని ఓ కీలక నేత తన అనుచరుల వద్ద వాపోయినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఆర్టీసీ చైర్మన్, మహిళా కమిషన్, పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ సహా ఇంకా అనేక కీలక పదవులు ఖాళీగానే ఉన్నాయి. అంతేకాకుండా బీఆర్ఎస్ హయాంలో కొన్ని కుల సంఘాలకు ఫెడరేషన్లను ఏర్పాటు చేసింది. అవే కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా మరికొన్ని ఫెడరేషన్లు, సామాజిక వర్గాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. కానీ వాటిని ఇంకా భర్తీ చేయలేదు. గత 2 ఏళ్లుగా ఏదో ఒక కారణంతో వీటి భర్తీ వాయిదా పడుతూ వస్తోంది. నామినేటెడ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశించి డెడ్లైన్ విధించినా ఇంతవరకు పోస్టులు భర్తీ కాకపోవడంతో ఏ ముఖ్య నేతో వీటిని అడ్డుకుంటున్నారని నిలదీస్తున్నారంట కాంగ్రెస్ నేతలు. నామినేటెడ్ పోస్టుల కోసం నాయకుల పేర్లను పీసీసీ ఇప్పటికే సేకరించింది. వారిలో ముఖ్యమైన పేర్లను వడపోసి మరో జాబితాను సిద్ధం చేసింది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒకరు సిఫార్సు చేసిన పేరును మరొకరు వ్యతిరేకిస్తున్నారు. తాము సూచించిన వారికి, తమ నియోజకవర్గానికి, తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీంతో ఎవరికి పదవి ఇవ్వాలో తెలియక పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నట్టు తెలిసింది. ఒకరికి పదవిస్తే నలుగురు వ్యతిరేకించడమో, అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేయడమో జరుగుతుందని, దీనికంటే పెండింగ్లో పెట్టడమే బెటర్ కదా అని కొందరు కీలక నేతలు ఆలోచిస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. నామినేటెడ్ పదవులు భర్తీ చేయకపోవడంతో ఆశావహులతో పాటు కార్యకర్తలు సైతం ఆగ్రహం పెరిగిపోతోందని పార్టీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. ఎన్నాళ్లు పెండింగ్లో పెడతారని మంత్రులు, ఎమ్మెల్యేలను వారు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా అందరూ కూర్చొని ఏకాభిప్రాయానికి రావాలని, ఎవరికో ఒకరికి పదవులు ఇవ్వాలని నాయకులు కోరుతున్నారు. అటు అధిష్టానానికి కూడా ఇది సవాల్గా మారింది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయమంటే ఒకరు, చేస్తే మరొకరు, మొత్తానికి ఎవరో ఒకరు అసంతృప్తికి లోనవడం గ్యారంటీ అని తలలు పట్టుకుంటోంది. మరోవైపు కాంగ్రెస్లో అసహనంగా ఉన్న లీడర్లు బీఆర్ఎస్ వైపు చూడటం కూడా వారికి ఒక తలనొప్పిగా మారింది. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి తమ పార్టీలో మిగిలేది కొందరే అని వాపోతున్నారంట కాంగ్రెస్ లీడర్లు. చూద్దాం ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో.